What are some red flags you watch for in post operative physiotherapy, especially when symptoms start worsening? కామన్‌గా రెడ్ ఫ్లాగ్స్ అంటేనక ఒక ఆపరేషన్ అయిన తర్వాత గానీ, లేపోతే వాళ్ళ సింప్టమ్స్ వర్సన్ అవ్వడాన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారనమాట. వాళ్ళొచ్చిన దానికన్నా సింప్టమ్స్ వర్సన్ అవ్వడం, లేపోతే ప్రోగ్రెసివ్‌గా మనం ఫిజియోథెరపీ అవుతున్నా గానీ వాళ్ళ సింప్టమ్స్ వర్సన్ అవ్వడాన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్ అయింది. బ్యాక్ దగ్గర లామినెక్టమీ అని కామన్ చాలా మందికి జరిగే ఆపరేషన్. ఓకే. ఆ ఆపరేషన్ అయినప్పుడు అక్కడ సూచర్ ఎలా ఉంది? లేపోతే అక్కడేమైనా కొంచెం వేరే విధంగా కొంచెం ఊజింగ్ అవుతుందా? అవన్నీ కూడా ఫస్ట్ చూసేది రెడ్ ఫ్లాగ్స్ అబ్జర్వ్ చేసేది ఫిజియోథెరపీ డాక్టరే. ఎందుకంటే రెగ్యులర్‌గా ఇంటికెళ్ళి ట్రీట్ చేసేది, రెగ్యులర్‌గా ఇంట్లో పక్కా ఫిజియోథెరపీ కావాలి, వాటికి ప్రాపర్ స్ట్రెంథెనింగ్ కావాలి కాబట్టి అది చేసేది వాళ్ళే. ఆపరేషన్ ఎందుకు దారితీస్తుందంటే వాళ్ళు రెగ్యులర్‌గా స్ట్రెంథెనింగ్ చేయక అక్కడ మజిల్ స్ట్రాంగ్ లేక డిస్క్ మీద లోడ్ పడుతుంది. లేకపోతే ఎక్సెసివ్ లోడ్ పడైనా అవుతుంది. అక్కడున్న మజిల్ మళ్ళీ స్ట్రాంగ్ చేయకపోతేనాక ఆపరేషన్ తర్వాత అంత హెల్ప్ కాదు. సో ఎవ్రీ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీగా చేసుకుంటే అప్పుడు ప్రాపర్ హోలిస్టిక్ అప్రోచ్‌లో ఉంటుంది. సో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ మనం కామన్‌గా చూసేది అక్కడ రెడ్‌నెస్ ఆర్ వామ్త్ ఉన్నదని చూసుకుంటాం. అదేవిధంగా సెకండ్ రెడ్ ఫ్లాగ్ చాలామంది కామన్‌గా చెప్పేది రెడ్ ఫ్లాగ్స్‌లో నమ్నెస్ గ్రాయిన్ రీజియన్‌లో చెప్తారండి. బటక్ రీజియన్‌లో కానీ గ్రాయిన్ రీజియన్‌లో చెప్తారు. అంటే వాళ్ళకి శాడిల్ సైన్ అంటారు. లేకపోతే కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటారు. రేర్‌గా చూస్తాము. వాళ్ళకి అక్కడ బటక్ దగ్గర సెన్సేషన్ లేకపోవడం కానీ, గ్రాయిన్ రీజియన్ దగ్గర సెన్సేషన్ తక్కువ అవ్వడం అనేది కూడా వాళ్ళు వెంటనే గమనించుకుంటే ఆ సింప్టమ్స్ ఉంటే కాడా ఈక్వైనా సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అది దాంతోపాటు ఫుట్‌లో వాటిలో కూడా కొన్నిసార్లు సెన్సేషన్స్ తక్కువ అయ్యుంటేనక అది కూడా మనం వెంటనే న్యూరలాజికల్ డెఫిషియెంట్‌గా ఫీల్ అయ్యి అంటే మనకి నడుస్తుంటే పాదాల కంట్రోల్ తెలియట్లేదు. అంటే డయాబెటిక్ న్యూరోపతిలో కానీ, లేకపోతే బేసిక్‌గానే సయాటికా లేకపోతే నరాలు కంప్రెస్ అవుతాయి కదా! నర్వ్స్ కంప్రెస్ అవుతాయి స్పైన్‌లోవి. ఆ కంప్రెస్ అయినప్పుడు కూడా వాళ్ళకి కాళ్ళలో సెన్సేషన్ అనేది తెలీదండి. అవి కూడా మనం రెడ్ ఫ్లాగ్స్‌గా గమనించుకొని వెంటనే వాటికి ఎలా అడ్రెస్ చేయాలన్నది ఇందాక చెప్పినట్టు మన డాక్టర్స్‌ని వాళ్ళని వెంటనే ఇంటర్ఫియర్ చేసి సర్జరీ అవసరం సర్జరీ లేకపోతే ఫిజియోథెరపీతో అడ్వాన్స్‌గా ఎలా మేనేజ్ చేయాలో అవి చూసుకోవాలి. How do you work with other specialists when red flags appear in post op rehab? ఇది తప్పకుండా అదర్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ చేయకుండా మనం చేయలేమండి. ఎందుకంటే తప్పకుండా ఒక ప్రాపర్ ఎక్స్‌రే కానీ, ఒక ఎంఆర్ఐ కానీ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ కావాలి. అది ఆర్థోపెడిక్ డాక్టర్ దయించి వాళ్ళ దగ్గర చూస్తుంది. కొన్నిసార్లు కొన్ని కేసులు న్యూరాలజిస్ట్ దయించి కూడా ఎక్కువగా వస్తాయి. వాళ్ళ దగ్గర ఎలా వచ్చాయి? లేకపోతే వాళ్ళ అసెస్మెంట్ ఏంటి? మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ఫిజియోథెరపీ పార్ట్ మన అసెస్మెంట్ ఏంటి? 2 కొలాబరేట్ చేసి చేస్తేనక ప్రాపర్ హోలిస్టిక్ అప్రోచ్ లాగా ప్రాపర్ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది.